చాతుర్వర్ణం మయా సృష్టం గుణకరం విభాగశ్చ తస్య కర్తారమపిమం విద్యా కర్తారమవ్యయం. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, మనకున్నటువంటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఆధారంగా మనల్ని చేసే పనులను బేస్ చేసుకొని వర్ణాలుగా విభజిస్తారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇవి అందరిలోనూ ఉంటాయి. సత్వగుణ సంపన్నులు వచ్చేటప్పటికేమో వేదాలకు సంబంధించేసి, పండితులకు సంబంధించేసి, గురువులకు సంబంధించి ఉంటారు. రజోగుణం అన్నప్పుడు క్షత్రియులు అన్నట్టు, రజోగుణం తమోగుణం అన్నప్పుడు వ్యాపారులు, ఇలా. ఇక తమోగుణం ఉన్నప్పుడు తమోగుణం ఉన్నప్పుడు ఇక పనులు చేసుకునే వాళ్ళు అన్నట్టు, ఇక రకరకాల వృత్తులు వాళ్ళు. ఇంత స్పష్టంగా భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన తర్వాత కూడా కులాలను పట్టుకొచ్చారు మన వాళ్ళు. ఆ కులాలు ఎలా ఉన్నాయంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. మరల ఎస్సీలలో మాలా మాదిగలుగా పడదు. అలా ఎస్టీలలో కూడా అంతే, లంబాడే సుగాలేదు అంటారు చూసినా, నాయకులు అంటారు, వాళ్ళకి మళ్ళీ గిరిజనులకు పడదు. తర్వాత బీసీలకు సంబంధించి ఇందులో వచ్చేసి రకరకాల వర్గాలు, రకరకాలుగా కుల కట్టుబాట్లు. ఇక ఓసీలు, ఈ ఓసీలలో కూడా అంతే. ఒకప్పుడు శూద్రులుగా ఉన్నటువంటి వారు ఆ తర్వాత పొలాలు అవి అని వచ్చి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఓసీలు కూడా అగ్రవర్ణాలు అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నిన్న దండోరా సినిమా నేను చూసిన నాకు అనిపించింది కదా, ఎప్పటికి మారాలరా మనం అనిపించిందండి. జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాని చూసి చాలా బాగుంది, అందరు చూడండి అని చెప్పాడంటే ఎందుకో ఏంటో సినిమా చూశారు. నిజంగా శివాజీ గనక ఆ దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సామాన్లైన వర్డ్ యూజ్ చేయకుండా కనుక ఉన్నా, ఈ అనసూయ, చిన్మయి, మహిళా కమిషన్ లైక్ మరికొంతమంది వచ్చేసి శివాజీని అక్కడ ఒక బూచిగా చూపకుండా ఉన్నా, శివాజీ ఆ తర్వాత అపాలజీ చెప్పిన తర్వాత కూడా సినిమా చూడండి రా బాబు అని చెప్పినా కానీ శివాజీని అభిమానించే వాళ్ళు కూడా సినిమాని చూడలేదు. ఒకవేళ అలా చూసినా బ్లాక్ బస్ హిట్ అయ్యేది. నేను చెప్తున్నా, నిజంగా జాతీయ సినీ అవార్డుల బ్యాచ్ ఉంటారు చూసారా, జాతీయ చలనచిత్ర బ్యాచ్ జ్యూరీ సభ్యులు ఈ సినిమా గనక జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు ఇవ్వాలి. అలా ఇవ్వలేని పక్షంలో జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగు కేటగిరీ నుంచి దానికి ఇవ్వాలి. అలాగని ఇవ్వలేకపోతే మార్క్ మై వర్డ్స్, వాళ్ళు మనుషులుగా ఫెయిల్ అయినట్టే. ఓకేనా? ఈ దండోరా సినిమాలో చూపిస్తారండి స్టార్టింగే ఓ ప్రేమ జంట, మరో పక్క వచ్చేసి ఒక శవం. ఆ శవం ఎవరు ఏంటనుకున్నప్పుడు ఊరిలో వచ్చేసి కాల్చడానికి వాళ్ళకి శ్మశానం ఎవరు, పోర్చడానికి నేలెవరు, ఏంటి అంటే పారే నది మధ్యలో పెట్టి కాల్చాలి. ఎవరు వాళ్ళు అన్నప్పుడు దళితుల, ఊరి బయట ఉన్నటువంటి వాళ్ళ, ఇంకెవరో మేము ఒకే వదిలేస్తున్నాం. ఈ లవర్స్లో సినిమాలో చూపిన ప్రకారం అమ్మాయి వచ్చేసి బీసీఆర్ ఓసీ, అబ్బాయి వచ్చేసి ఒక మాస్టర్ కొడుకు, బట్ వాళ్ళు ఎస్సీ. ఓకే, ఆ అమ్మాయి ఏమో ఇతను లేచిపోతాను అడుగుతూ ఉండింది. అతడు వచ్చేసి అందరికీ పాఠాలు చెప్పే మా నాన్న నాకు మాత్రం లేచిపోమని పాఠాలు నేర్పడాను అంటారు, వద్దు నాకు అది, చక్కగా మనం చదువుకున్నాం, నేను బాగా సెటిల్ అవుతాను, అప్పుడు ఇంట్లో చదువుతాను అంటాడు. ఫైనల్లీ వచ్చి అడుగుదాం అనుకున్న మూమెంట్లోనే ఇక వీళ్ళిద్దరు కలిసి ఉంటాం. ఊర్లో వాళ్ళు కొంతమంది చూస్తారు, వాళ్ళు ఎవరన్నప్పుడు శివాజీ కొలుపోలు. ఇక వాళ్ళు ఇతరుని ఘోరంగా చంపేస్తారు. అది కూడా నమ్మించి ఊరిలో అంతా ఒకటన్నట్టుగా ఉంటారు. కులం దగ్గరకు వచ్చేసరికి ఏమో వాడు కులం వేరు, ఈడు కులం వేరు, మా కులం అమ్మాయి నువ్వు ఇది చేస్తావు చెప్పి వాడిని చంపేస్తారు. అలా స్కెచ్ చేసి వాడిని చంపేస్తారు. ఆ విషయం తెలిసినట్టు ఈ అమ్మాయికి వేరే సమాధానం చూస్తుంటే ఈ అమ్మాయి కూడా విషయం దగ్గర చనిపోయేది. ఇక అప్పుడు శివాజీ పరిస్థితి ఏంట్రా అన్నప్పుడు నిజాలు ఏంటి, ఎలా తెలుసుకుంటాడు ఏంటి అన్నప్పుడు బిందు మాధవి భర్త వచ్చేది దుర్మార్గుడు. వాడిని ఆమె కూతురు చంపేద్ది. ఆమె కూతురు విడిపించుకోవాలన్నప్పుడు ఒక లాయర్ సపోర్ట్ కావాలి. ఆ లాయర్గా డబ్బు అడుగుతాడు, ఈమె దగ్గర డబ్బు ఉండదు. ఆ డబ్బు కోసం వ్యభిచార వృత్తిలోకి దిగింది. ఇదంతా తెలిసినటువంటి శివాజీ వచ్చేసి ఆ బిడ్డను కాపాడాలని అనుకుంటాడు. ఈలోపు వచ్చేసి బిందు మాధవి ఒక వ్యభిచారిగా ఉన్న ఇతనితో ఫ్రెండ్లీగా ఉండటం, లైఫ్ ఎంటెండొచ్చి అవటం, ఊరిలో కులం కట్టుబాట్లు అంటూ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఒక వ్యభిచారి దగ్గరికి వచ్చేసరికి ప్రేమగా ఉంటూ ఉంటాడు. అంటే ఏంటి, ఆడదాని మనసు ఎంత గొప్పదో శివాజీకి తెలిసింది. ఆ తర్వాత తన కూతురునేమో తన కులపడి తప్ప వేరేవాడికి ఇవ్వదు అనుకున్న వ్యక్తి వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డను తన బిడ్డ అని చెప్పి ఇంటికి పట్టుకొస్తాడు. ఇదంతా చూస్తున్నటువంటి ఈ శివాజీ కొడుకు, ఐ థింక్ అతను నందు అనుకుంటా, అతను వచ్చేసి ఏం చేస్తాడు, చెల్లి చనిపోయిన కారణం నువ్వే, నా ఫ్రెండ్ చనిపోయిన కారణం నువ్వే, చీ అని చెప్పి చీ కొట్టి వెళ్ళిపోతాడు. ఈలోపు శివాజీ వచ్చేసి ఒక వ్యభిచారి కూతురు నేర్చుకొస్తాడు ఇంటికి. ఇక ఆమె చెల్లిగా చూడ్డు. బట్ ఫైనల్లీ శివాజీ చనిపోయిన తర్వాత
శివాజీని పూడ్చిపెట్టాలా కాల్చాలన్నప్పుడు ఎస్సీ కుర్రని చంపారు చూసారా, చంపింది మేమే అని చెప్పేసి శివాజీ కులం అందరి మీద వేసేస్తాడు. దాంతో శిక్షలో హడావుళ్ళు. ఇక దీంతో అప్పుడు కులం అంతా కూడా శివాజీని వెలివేస్తారు. ఫైనల్లీ శివాజీ చనిపోయిన తర్వాత ఏమైంది, కులం కట్టుబాట్ల ప్రకారం వాడిని వెలేసాం కాబట్టి ఆ కులానికి ఉన్న శ్మశానం కూడా వాడిని కాల్చొద్దు అంటారు. తర్వాత ఆ ఊరికి సంబంధించి సర్పంచ్ వచ్చేసి ఎస్సీ, రిజర్వ్డ్ కేటగిరీలో ఎస్సీ అవుతాడు. ఎవరు, నవదీప్. ఇక నవదీప్ వచ్చేసి ఏం చెప్తాడు పిల్లలకి, అరే బాగా చదువుకోండిరా, లేదంటే రాజకీయాల్లోకి రండిరా, అంతే తప్ప అటు ఇటు కాకుండా అయిపోతారని అంటూ ఉంటాడు. ఎందుకు, రాజకీయాల్లో వచ్చి పదవులలో ఉంటే గౌరవం తగ్గుద్ది, బాగా చదువుకుంటే మంచి ఉన్నత స్థానంలో ఉండొచ్చు. ఈవెన్ ఊరిలో సర్పంచ్గా ఉన్నా కానీ ఎదురుగా ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు, ఎదురుగా లేనప్పుడు ఆ కులం తక్కువ అన్నట్టు తక్కువ చేసి మాట్లాడతారు. దీనిని చూపించున్నారు. ఓవరాల్గా అన్నప్పుడు సినిమా మొత్తంలో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎప్పుడో కులం కట్టుబాట్లు అంటూ ఎవడో స్వార్థం కోసం పెట్టి మనం విభజన తీసుకొస్తే ఇప్పటికి అదే కులం కట్టుబాట్లు అంటూ ఇప్పటికి అలాగే ఉంటూ ఉన్నాం. జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు నచ్చింది తెలుసా, జూనియర్ ఎన్టీఆర్ అమ్మ హరికృష్ణ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, బిడ్డ కూడా పుట్టాడు. కానీ హరికృష్ణని క్షమించాలి, జూనియర్ ఎన్టీఆర్ని చాలా సంవత్సరాల పాటు వాళ్ళు ఓన్ చేసుకోవాలి. పెద్ద ఎన్టీఆర్కి తెలిసి చేరదీసి అప్పుడు అతను జూనియర్ ఎన్టీఆర్కి అండదండగా ఇచ్చిన మూమెంట్లో ఈలోపు సినిమాలో రావటం, అప్పుడు హరికృష్ణ కళ్యాణ వీళ్ళంతా అండగా ఉండటంతో ఇక నెమ్మదిగా మనోడు దూసుకెళ్ళిపోయాడు. అయినా సరే ఇప్పటికీ నందమూరి ఫ్యామిలీతో మనోడు అంత కలవలేడు. ఎందుకు, ఒకప్పుడు పడ్డ ఇబ్బందులు కావచ్చు, ఏవైనా సరే కావచ్చు. సో సింపుల్గా నేనేమన్నానంటే, ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఊరిలోనేమో కులం కట్టుబాట్లు అంటూ ఆ కులంలో వీళ్ళే గొప్ప, ఆ ఊరిలో వీళ్ళ కులమే గొప్ప అన్నట్టు. సిటీకి వచ్చేటప్పటికి ఏమైంది, ఈ శివాజీ కొడుకు ఒక ఆమెను ప్రేమిస్తాడు. ఆమె వచ్చేసి ఎమ్మెల్యే కూతురు. ఆమె ఏమంటది, నిన్ను మా నాన్న ఒప్పుకోడేమంటే, నన్ను ఒప్పుకోవడం ఏంటి, నాకన్నా గొప్పడేవాడేది నిధి అంటూ ఉంటే, రాముడిని అంతా పూజిస్తారు కానీ మాకు మా కులమే గొప్ప అని చెప్పేసి అన్నిద్ది వాళ్ళ నాన్నని దృష్టిలో పెట్టుకొని. అంటే దేవుడైనా కానీ మా కులం అయితేనే మా ఇంటి పిల్లనిస్తాం, మా కులం కానప్పుడు మా పిల్లనేమో మంచోడే ఆదరిస్తాం, అభిమానిస్తాం, పూజిస్తాం, కానీ పిల్లనివ్వాలంటే మా కులం అయి ఉండాలి. ఇప్పటికే నడుస్తుంది చాలా చోట్ల. తర్వాత శివాజీ కొడుకున్నటువంటి నందు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి ఉన్నప్పుడు ఏం చెప్తాడు, నీకు మామ లేడు, నాకు తండ్రి లేడు, ఒక మనమే లైఫ్ అంటూ ఉంటాడు. బట్ చనిపోయిన తర్వాత తండ్రి చేసిన కర్మకాండలన్నీ చేయాలి, సో బాధ్యత గుర్తు చేస్తాడు. అండ్ నందు లైఫ్ వచ్చేసి ఏంటి, జిహెచ్ఎంసీలో చిన్నపాటి ఎంప్లాయ్, తనకు వచ్చే డబ్బులతో వచ్చేసి కూతురుని మంచిగా చదివించాలి, భార్యని పోషించాలి, వీడు బతకాలి. అక్కడ వచ్చేసి ఒక చాలీచాలని జీతంతో బతికి ఒక సామాన్యుడే కదా, పిల్లలను బాగా చదివించాలనుకున్నప్పుడు డబ్బు అంతా పిల్లల కోసం ఖర్చు పెట్టాలి. ఇలా చెప్తూ పోతే సినిమా ఉందండి, ఎక్స్ట్రాడినరీగా ఉందండి. తర్వాత తుళ్ళూరు మెదక్ జిల్లాలో జరిగినట్టు చూపిస్తారు దానిని, బట్ తుళ్ళూరు కరెంట్ కట్టినట్టుగా అది కొంచెం మసాలా యాడ్ చేస్తే తప్ప రిమైనింగ్ సినిమాలో వంక పెడతానికి ఏది లేండి, అద్భుతంగా ఉండేది. క్లైమాక్స్ సినిమా మొత్తం నేను చెప్తాను కదా, ప్రైమ్లో ఉంది కదా, హ్యాపీగా మరలా చూడండి, అంత కొత్తగానే ఉండింది, ఫ్రెష్గా ఉండింది. క్లైమాక్స్లో ఏ వ్యభిచారి కూతురికైతే ఇతను శివాజీ ఒక భూమి ఇచ్చున్నాడో, ఆ భూమి మాకు ఇస్తే మీ నాయనని శ్మశానంలో తగలబెడతామరా అని చెప్పేసి ఊరి పెద్దలంతా చెప్తారు. ఈ బిందువాది కూతురు పేరు ఉంటుంది, అది ఆమె దగ్గర వచ్చి అమ్మ ఏం చేసిద్ది, అవసరమే లేదు, ఆ కులానికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఊరు మొత్తానిది అనేది. అంటే ఏంటి, ఊరిలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరు చనిపోయినా ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ ఎకరం పొలంలో తగలబెట్టు, నువ్వు పూడ్చిపెట్టి ఏదైనా సరే. అంటే ఒక వ్యభిచారిని కూతురికి ఉన్నటువంటి సభ్యత సంస్కారం ఈరోజు సమాజంలో మిగతా వాళ్ళకి లేదన్నట్టు చూపిస్తాడు. తల్లి ఎలాగైనా ఉండొచ్చు కాక బిడ్డ అన్నది వేరన్నట్టు చూపిస్తాడు. అండ్ ఆడ మగ అన్నప్పుడు ఓకే, కట్టుబాట్లు ఇవన్నీ ఓకే, కానీ అంతిమంగా చూడాల్సింది పెళ్ళి అన్నప్పుడు పిల్లోడు మంచోడా కదా, పిల్ల మంచిది కాదు, ఇది చూడాలి తప్ప వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రేమను చంపి మనకు నచ్చిన విధంగా పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు చివరికి వాళ్ళు కలిసి బతకలేరు, చనిపోతారని చూపించాడు. అండ్ పాఠాలు నేర్పినటువంటి ఒక పంతులు కొడుకును కూడా నువ్వు కులవంటూ చూసి చీ అంటూ దూరం పెట్టి చివరికి నీ కూతురు ప్రాణం కూడా తీసావన్నట్టుగా శివాజీని చూపించిన విధానం నిజంగా అండి ఎంత చెప్పినా తక్కువ ఈ సినిమా గురించి. సినిమా చాలా చాలా బాగుంది. ఐఎమ్ షూర్ మొన్న ఈ హడావుడి కనుక జరగకపోతే ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అయ్యేది. సినిమా కథ కానీ డైరెక్టర్ కానీ సూపర్ అండి. ఒక ఊరిలో చాలా బాగా చూపించున్నారు, స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు. ఫస్ట్ టైం నిన్న మొత్తం చూస్తూ కూర్చున్నాను నేను నైట్ అయ్యేంత వరకు కూడా. చాలా చాలా చెప్పాలని ఉంది, మ్యాక్సిమం చెప్పేశాను. సినిమా చాలా బాగుంది, అమెజాన్ ప్రైమ్లో ఉంది, అందరూ చూడండి. ఖచ్చితంగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చి తీరాలంతే.